నంద్యాల జిల్లా ఆలగడ్డలోని పాతూరు వీధిలో దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అట్ల భాస్కర్ రెడ్డి అనేటువంటి ఆయన భార్య శ్రీదేవిపై కంట్లో కారం చల్లి కత్తులతో దాడికి పాల్పడ్డారు. భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందగా భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. దాడి వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అఖిలప్రియ పోలీసులను ఆదేశించారు. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఎవరి పేరు చెప్తే వాళ్ళని తీసుకొచ్చి లోపల పడేయండి. ఏదైనా ఉంటే చిన్న చిన్న గొడవలు అది ఓకే, చంపుకోవడం కూడా అంతవరకు పోతున్నాయంటే రేపు పొద్దున మీతో పాటు నేను ఆన్సరబుల్, మీడియా కావచ్చు, సీఎం ఆఫీస్ కావచ్చు, నేను చెప్పాలి కదా సమాధానము. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ అన్ ఎమ్మెల్యే, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మీకు ఉంది. డిఎస్పీ గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఎవరి పేరు చెప్తే వాళ్ళని తీసుకొచ్చి లోపల పడేయండి. ఏదైనా ఉంటే చిన్న చిన్న గొడవలు అది ఓకే, చంపుకోవడం కూడా అంతవరకు పోతున్నాయంటే రేపు పొద్దున మీతో రైట్, ఆలగడ్డలో దారుణ హత్య జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమంత్ అడిగి తెలుసుకుందాం. హేమంత్, ఆలగడ్డలో ఈ దంపతులపై దాడిని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఎమ్మెల్యే అఖిలప్రియ భూమా అఖిలప్రియ అక్కడికి వెళ్ళి పోలీసులకు కూడా ఆవిడ వెంటనే నిందితులను పట్టుకోవాలంటూ కూడా అధికారులని ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. సో పూర్తి సమాచారం ఏంటి? అసలు దాడి ఎలా జరిగింది? కారకులు ఎవరు? ఏదైతే నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో సాయంత్రం ఏదైతే టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో ఏవి సుబ్బారెడ్డి, అతని భార్య ఎవరైతే ఉన్నారో శ్రీదేవి దంపతుల పైన ప్రత్యర్థులు అయితే దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నారో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతనికి ఆసుపత్రిలో ఏదైతే ఆర్లగడ్డ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొంత ఆయన పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందనేసి వైద్యులు అయితే చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే చూస్తే ఈ దాడి ఘటన మొత్తం మీద ఆర్లగడ్డలో కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఉద్రిక్తత నెలకొందనే చెప్పాలి. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించడం జరిగింది. ఏదైతే ఘటనకు సంబంధించి పోలీసులను మొత్తం మీద వివరాలను అయితే అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద చూస్తే ఎవరైతే ఇరువురు అంటే దంపతులు ఎవరైతే ఉన్నారో అట్ల భాస్కర్ రెడ్డి, అతని భార్య శ్రీదేవి ఈ మీద సాయంత్రము అంటే వాళ్ళు నంద్యాల నుంచి రిటర్న్ వస్తూ ఇంటికి వెళ్లే క్రమంలో అంటే ఇంటి లోపలికి వెళ్లే క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనేసి వాళ్ళు ప్రాథమికంగా అయితే పోలీసులు అయితే సమాచారం అయితే సేకరించారు. అయితే ఏదైతే ఈ స్థానికంగా ఈ ఘటన ఏదైతే జరిగిందో దీనిపైన పూర్తిగా కలకలం అయితే రేగింది. దీనిపైన అంటే మొత్తం మీద ఎవరైతే ఎమ్మెల్యే అఖిలప్రియ ఉన్నారో ఈమె అంటే ఇప్పుడు మృతి చెందిన శ్రీదేవికి అత్యంత సన్నిహితురాలనే చెప్పాలి. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం అఖిలప్రియకు మద్దతుగా ఇట్లా ఎవరైతే ఉన్నారో అట్లా భాస్కర్ రెడ్డి అలాగే మృతి చెందినటువంటి భార్య శ్రీదేవి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొని అఖిలప్రియకు వాళ్ళు తోడుగా నిలవడం జరిగింది. ఏదైతే శ్రీదేవి హత్య ఒక్కసారిగా జరగడంతోనే ఎక్కడైతే ఆర్లగడ్డలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీని మీద మొత్తం మీద అయితే పోలీసులు అయితే వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే జరిగిన సంఘటనా స్థలానికి చేరుకొని ఏం జరిగిందన్న దానిపైన పూర్తిగా ఏదైతే దానిపైన ఎంక్వైరీ అయితే చేశారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రాథమికంగా అయితే దీనిపైన ఆస్తి తగాదాల విషయంలోనే ఈ హత్య జరిగినట్టు, వీరిపైన దాడి జరిగినట్టు అంటే దంపతుల పైన సాయంత్రం వాళ్ళు నంద్యాలలో డయాలసిస్ చేయించుకొని కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం తో ఉండడంతో నంద్యాల నుంచి రిటర్న్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి అంటే ఆర్లగడ్డలో వాళ్ళు ఉన్న ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఈ అట్లా భాస్కర్ రెడ్డి అలాగే భార్య శ్రీదేవి ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో సొంత తమ్ముడే ఎవరైతే ఉన్నారో అట్ల భాస్కర్ రెడ్డి సొంత తమ్ముడే ఈ దాడికి పాల్పడినట్లుగా
ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వచ్చారు. ఎవరైతే ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ రఘువీరారెడ్డి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఆస్తి తగాదాల విషయంలోనే అంటే 20 ఎకరాల ఆస్తి విషయంలోనే ఇటు అట్ల భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, అతని తమ్ముడు ఎవరైతే ఉన్నారో గోపాల్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్యన ఆస్తి తగాదాల విషయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి క్రమంలోనే కారం చల్లి వీరి మీద అటాక్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరైతే అట్ల భాస్కర్ రైట్ హేమంత్, థ్యాంక్ యూ. నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో ఒక అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ శిరీష, మిగతా ఇంకొంతమంది ఒక 3 వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ అయింది, చెవి మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి 2 ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం, బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది టీమ్స్ ఫామ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్న అతను గోపాల్ రెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు, అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు, అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో, ఆస్తి గురించి